మితాహారులకు 6 రకాల లాభాలు ఉంటాయి అని మహాభారతంలో విదుర నీతిలో విదురుడు చెబుతూ ఉన్నాడు. తక్కువగా ఎవరైతే ఆహారం తీసుకుంటారో వాళ్లకు 6 రకాల మంచి లాభాలు ఉంటాయి. గుణాశ్చ షణ్మిత భుక్తం భజంతే ఆరోగ్యమాయుశ్చ బలం సుఖంచ అనాబిలంచాస్య భవత్యపత్యం నచైన మాద్యోన ఇతి క్షిపంతి. ఎవరైతే మితంగా ఆహారం తీసుకుంటారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆయుస్సు పెరుగుతుంది, సుఖంగా ఉంటారు, బలం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుడతారు, ఆరోగ్యవంతులైనటువంటి సంతానమే కలుగుతారు. చివరగా చెబుతూ ఉన్నారు, లోకం చేత తిండిబోతు అని అనిపించుకోకుండా కూడా ఉంటారు. ఈ 6 రకాల లాభాలు కూడా ఉంటాయట. కావున ఈ 6 మనకు ఏది కావాలన్నా కూడా మితంగా ఆహారం తీసుకోవాలి. ఎంత ఆకలిగా ఉండి మనం భోజనానికి కూర్చున్నా కూడా కడుపు నిండా తినేయకూడదు. ఇది చెబుతూ ఉన్నది. ముఖ్యమైనటువంటి నియమం ఏమిటి అంటే కడుపు నిండా తినకూడదు. కడుపులో దాదాపుగా 1/2% మాత్రమే నిండేట్టుగా తినాలి. ఆ తర్వాత పావు భాగము నీటితోనూ ఇంకో పావు భాగము గాలితోనూ నిండాలి. ఆయుర్వేదం కూడా చెబుతుంది. కావున మితాహారి ఎప్పుడూ కూడా బాగుపడతాడు, మితాహారి ఆరోగ్యంగానూ సుఖంగానూ బలంగానూ సంతోషంగానూ ఉంటాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి.